హోలీ అంటే మీకేం గుర్తొస్తుంది? రంగులా, స్నేహితులా, సెలబ్రేషనా? కానీ హోలీ నిజంగా ఎక్కడ మొదలైందో తెలుసా? ఒక చిన్న బాలుడి భక్తి వల్ల, ఒక అహంకారి రాజు వల్ల, ఒక అగ్ని పరీక్ష వల్ల. అది కేవలం ఒక రంగుల పండుగ కాదు, భక్తి గెలిచిన పండుగ. ఆ రోజు మనం రంగులతో హోలీ జరుపుకుంటాం. కానీ మొదటి హోలీ రంగులతో కాదు, అగ్నితో ప్రారంభమైంది. చాలా కాలం క్రితం ఒక రాజు ఉండేవాడు, హిరణ్యకశిపుడు. అతను శక్తివంతుడు, గర్వంతో నిండిపోయాడు. తన శక్తి మీద అతిగా నమ్మకం ఉండేది. అతనికి ఒకే కోరిక, ప్రపంచం మొత్తం నన్నే దేవుడిగా పూజించాలి అని. కానీ అతని ఇంట్లోనే అతనికి విరుద్ధంగా ఒక శక్తి పెరుగుతోంది. అది అతని కుమారుడు ప్రహ్లాదుడు. చిన్నపిల్లాడు, నిర్మలమైన హృదయం. అతని పెదవులపై ఒకే నామం, నారాయణ అని. రాజు అడిగాడు, లోకంలో శక్తివంతుడు ఎవరు అని. ప్రహ్లాదుడు ప్రశాంతంగా శ్రీహరి అన్నాడు. ఆ ఒక్క మాట రాజు గుండెల్లో కోపాన్ని రగిలించింది. హింస మొదలైంది. ప్రహ్లాదుణ్ణి పర్వతం మీద నుంచి తోశారు, పాముల గుహలో వేశారు, విషమిచ్చారు, ఏనుగుతో తొక్కించారు. కాని ప్రతిసారి ప్రహ్లాదుడు ఒకే నామాన్ని జపించాడు, ఓం నారాయణాయ నమః అని. చివరికి రాజు తన సోదరి హోలికను పిలిచాడు. తనకొక వరం ఉంది, అగ్ని తనను కాల్చలేదు. ప్రహ్లాదుణ్ణి ఒడిలో కూర్చోబెట్టుకొని అగ్నిలోకెళ్ళింది. రాత్రయింది. భారీ కట్టెల గుట్ట, మధ్యలో అగ్ని, హోలిక ఒడిలో చిన్న ప్రహ్లాదుడు. జ్వాలలు పైకెగిశాయి. ప్రహ్లాదుడు కళ్ళు మూసుకున్నాడు. ఓం నారాయణాయ నమః అని జపిస్తూనే ఉన్నాడు. మరి ఏమైందో తెలుసా? అగ్ని ఎవరిని కాల్చింది? భక్తుణ్ణి కాదు, అహంకారాన్ని కాల్చింది. హోలిక దహనమైంది. ప్రహ్లాదుడు రక్షించబడ్డాడు. ఆ రాత్రి మొదటి హోలికా దహనం. కానీ కథ అక్కడితో ఆగలేదు. హిరణ్యకశిపుడు కోపంతో అడిగాడు, నీ దేవుడు ఎక్కడున్నాడు అని. ప్రహ్లాదుడు అన్నాడు, అన్ని చోట్ల ఉన్నాడు అని. రాజు స్తంభాన్ని చూపించి, ఇందులో ఉన్నాడా అని అడిగాడు. ప్రహ్లాదుడు ఉన్నాడు అన్నాడు. అప్పుడే స్తంభం చీలి అందులో నుండి నరసింహస్వామి ప్రత్యక్షమయ్యాడు. అర్ధమానవుడు, అర్ధసింహం. అహంకారానికి ముగింపు, భక్తికి రక్షణ. అందుకే హోలీ అనేది భక్తి రక్షించబడిన పండుగ. ఇప్పుడు ఒక్కసారి ఆలోచించండి, మనం హోలీ ముందు రోజు అగ్ని వేస్తాం కదా, ఎందుకు వేస్తాం? పెద్దలు చెప్పారు కాబట్టి మాత్రమేనా? లేదా దాని వెనుక ఇంకో అర్థం ఉందనా? ఆ అగ్ని చూస్తుంటే నిజానికి బయట ఉన్న కట్టెలు కాలిపోవడం కాదు, మనలోనే ఉన్న కొన్ని విషయాలు మనమే వదిలేయాలని నిర్ణయించుకునే రోజు. మన కోపం, ఈర్ష్య, అహంకారం అవి మనసులో పెట్టుకుంటే మనమే మెల్లగా కాలిపోతాం. అసలు రంగులేంటి? ఒక్కసారి ఊహించండి, ఎంత కష్టం తర్వాత ప్రహ్లాదుడు రక్షించబడ్డాడు. ప్రజలకు ఎంత ఆనందం కలిగిందో. ఆ ఆనందం వ్యక్తం చేయాలనిపిస్తుంది కదా. అదే ఆనందం కాలక్రమేణా రంగులుగా మారింది. రంగు అంటే ఏంటి? మళ్ళీ నవ్వడం, కలవడం, మొదలు పెట్టడం. హోలీ రోజు ఎవ్వరికైనా రంగు వేయొచ్చు. పెద్ద, చిన్న, ధనవంతుడు, పేదవాడు ఇలాంటి భేదాలు ఏమీ ఉండవు. ఆ రోజు అందరూ ఒకేలా కనిపిస్తారు. అదే హోలీ అందం. మన జీవితంలో కూడా చాలా పరీక్షలు వస్తాయి. కొన్ని రోజులు మనసు బరువుగా అనిపిస్తుంది. అప్పుడు ఈ కథ గుర్తుపెట్టుకోండి. ప్రహ్లాదుడు చిన్నవాడు, కానీ అతని విశ్వాసం పెద్దది. అగ్ని పెద్దదే, కానీ భక్తి దానికంటే పెద్దది. ఈ హోలీకి పెద్ద మాటలు అవసరం లేదు. చిన్నగా మొదలుపెట్టండి. కోపం ఉంటే వదిలేయండి. ఎవరికైనా క్షమించాలని చెప్పాలనిపిస్తే చెప్పేయండి, అంతే. అప్పుడు మన ఇల్లు పెద్ద బృందావనం కాకపోయినా మన హృదయం మాత్రం ప్రశాంతంగా ఉంటుంది.